ఓకే ఫైన్. ఇది వచ్చి బోట్ రాకర్స్ 330 అనుకుంటాను. ఓకే 330. సో ఇది వచ్చి 1000 రూపీస్ లోపల ఉండే వాటిల్లో బెస్ట్ ఐటమ్ అనమాట. కొంచెం సెలెక్టెడ్గా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి మీకు 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. సో 30 అవర్స్ నాన్ స్టాప్గా ఇది ఫుల్ ఛార్జ్ మీద రన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అండ్ ఇక ఫీచర్స్ కిందకు వస్తే 10mm డైనమిక్ డ్రైవర్స్ అని చెప్పి ఉంది. తర్వాత 30 అవర్స్ ప్లేబ్యాక్ ఉంది. మెటాలిక్ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ ఉంది. బ్లూటూత్ 5.0 ఉంది. తర్వాత టైప్ సి ఛార్జింగ్ ఇచ్చాడు. ఇది వచ్చి స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. ఇది వచ్చి IPX5 రేటింగ్తో వస్తుంది. స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ అని చెప్పి రాయడం జరిగింది. సింగిల్ ప్రెస్ వాయిస్ కంట్రోల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఓకే ఇదనమాట ఓవరాల్గా ప్రోడక్ట్ వచ్చి. సో ఇక బాక్స్లో వచ్చి ఇయర్ ఫోన్స్, తర్వాత మాన్యువల్, 2 pairs అడిషనల్ ఇయర్ మఫ్స్ అంట. ఓకే ఫైన్, ఇయర్ మఫ్స్, USB టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఒక వారంటీ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఒక క్యాటలాగ్ ఇవ్వడం జరిగింది. ఇక బాక్స్కి ఇటు సైడ్ ఏమీ లేదు, ఏం మెన్షన్ చేయలేదు. ఇక ఛార్జింగ్ అడాప్టర్ వచ్చి 5 volts 2 amp అనేది సపోర్ట్ అవుతుంది. సో జనరల్ నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా 5 volts 2 amp, సో వాటినే యూస్ చేయండి. 5 volts 1 amp అయినా యూస్ చేయండి, కానీ ఫాస్ట్ ఛార్జెస్ అయితే యూస్ చేయొద్దు. ఓకే ఇదన్నమాట. ఇక లోపల ఎలా ఉంటుందో చూద్దాం. పైన అంతా కొంచెం మరకలుగా ఉంది. సో లోపల ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. అబ్బో ఒక చిన్న పేపర్ ఇచ్చాడు. ఓకే సో ఇక లోపల డిజైన్ ఈ విధంగా ఉంది. తీద్దాం ప్రోడక్ట్ని బయటికి. సో కొంచెం రిస్క్ పడ్డాను తీయడానికి కూడా, ఒక సైడ్ నుంచి తీస్తూ వచ్చేసాను. ఓకే దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే సో ఇక క్వాలిటీ కిందకు వస్తే ఐటమ్ చాలా బాగుంది. కొంచెం ప్రీమియంగా స్మూత్గా ఉంది. నైస్. సో నా కెమెరా వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే ఇక్కడ వచ్చి అసిస్టెంట్ బటన్ ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత టైప్ సి పోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో వాల్యూమ్ బటన్స్ అయితే ఈ విధంగా ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే డౌన్ సైడ్ ప్లస్ ఇచ్చాడు, అప్ సైడ్ మైనస్ ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే ప్రమాదం ఉంది కొంచెం అలవాటు పడేదాకా. ఎక్సెప్ట్ దట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇదన్నమాట ప్రోడక్ట్. సో ఇదన్నమాట ఓవరాల్గా ప్రోడక్ట్. సో దీన్ని కొంచెం పక్కన పెడితే ఇంకా లోపల బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. డిజైన్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఇంత ప్యాకేజింగ్ అవసరమా? సో అండ్ ఓకే ఇది చూద్దాం ఫస్ట్. ఒక 1 year వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చాడు. ఆ తర్వాత ఐ థింక్ ఇది క్యాటలాగ్ ఒకటి ఇస్తాడు. ఇంత పొడవున ఉంటాయి ఇది. సో ఏ విధంగా పేర్ చేయాలని చెప్పేసి ఒక మాన్యువల్ ఇవ్వడం జరిగింది, చిన్న మాన్యువల్. అండ్ ఇది ప్రోడక్ట్ క్యాటలాగ్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ కోసంగా ఒక ఇంత పెద్దది ఇస్తాడు. సో ఒక క్యాటలాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక టైప్ సి కేబుల్ ఇచ్చాడు. దీని వచ్చి 5 volts 2 amp ఛార్జర్ ఉంటే బాగుంటుంది. సో ఇంకా 2 additional pairs ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అడిషనల్గా 2 pairs ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వర్క్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్గా ఈ హుక్ అనేది కొంతమంది సెట్ అవుతుంది, కొంతమంది సెట్ కాదు. మీకు నచ్చినప్పుడు ఈ హుక్ వరకు తీసేసేయండి. కావాలంటే బడ్స్ కూడా మీకు తగ్గట్టుగా మీకు బడ్స్ ఉంటాయి, చిన్న బడ్స్ ఉంటాయి, పెద్ద బడ్స్ ఉంటాయి. సో అట్లా ఉంటాయి, మీకు తగ్గట్టుగా దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. కలర్ కూడా కొంచెం డీసెంట్గానే ఉంది, మరీ బ్లాక్గా కాకుండా నేను కొంచెం బ్లూగా తెప్పించాను. ఎవ్రీథింగ్ నాకైతే సాంగ్స్ వినేటప్పుడు కూడా సాంగ్స్ అవుట్ సైడ్ అనేది పెద్దగా వినరావట్లేదు. గేమ్స్ ఆడేటప్పుడు కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు అంతా చెక్ చేశాను, ఒక 2 గేమ్స్ ఆడాను. ఆ గేమ్ విషయంలో లేటెన్సీ ఇష్యూస్ అయితే ఏం లేవు. వినేటప్పుడు నాయిస్ పెద్దగా అనిపించలేదు, చుట్టుపక్కల అసలు నాయిస్ పెద్దగా ఏం వినపడలేదు. అండ్ సాంగ్స్ కూడా బయటకు వినిపించడం లాంటివి కూడా ఏం లేదు. సో పర్ఫెక్ట్గా మంచి బాస్ క్వాలిటీతో, ఇంకా మీకు తెలిసిందే కదా బోట్ సిగ్నేచర్ సౌండ్, సో ఆ విధంగా మనకు క్యారీ అవుతుంది. సో ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో 1000 రూపీస్ లోపల బెస్ట్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ పరంగా బోట్ ఇది తీసుకోవచ్చు. రాకర్స్ 330 మోడల్. దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కొనడానికి ట్రై చేయండి. ఓకే సో అండ్ బడ్స్ కూడా మ్యాగ్నెట్ ఇవ్వడం జరిగింది. సో పర్ఫెక్ట్గా ఉంది మ్యాగ్నెట్ కూడా. ఓకే నైస్.